గుంటూరు జిల్లా నంబూర్లోని వివిఐటి ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీగా మారటం సంతోషంగా ఉందని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. యువతకు ఉద్యోగాలు వచ్చే కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీగా మారిన తర్వాత ఫీజులు పెరుగుతాయనే అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభ ఉన్నవారిని గుర్తించి మెరిట్ స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. చదువుతో పాటు మానసిక వికాసానికి, ఉద్యోగాల నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్కు సంబంధించి కొత్త కోర్సులతో పాటు బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. యూనివర్సిటీ అవగానే అంతా మన ఫీజులతోటి మనం ఎక్కువ ఫీజులు పెట్టుకొని డబ్బులు కట్టగలిగిన వాళ్ళు చేరితే అదే డిసిప్లిన్ తోటి అంత బాగా జరుగుద్దా లేదా అనేది మాకు అనుమానం ఉండింది. అందుకని యూనివర్సిటీ అయిన తర్వాత కూడా మేము చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా ఎంత తీసుకున్నామో అంతకంటే తక్కువ ఫీజులతోటి కామన్ మ్యాన్కి విత్ ఇన్ రీచ్లో ఉండి మెరిట్ పిల్లలు కాలేజీలో చేరేట్టు గట్టి ప్రయత్నం ఇది. సో ఆ ఒక్కటి మంచి పిల్లలు చేరటం కోసం వాళ్ళకి విత్ ఇన్ రీచ్ ఉండే ఫీజులు పెట్టి కాలేజీకి అవసరమైనంతే, యూనివర్సిటీకి అవసరమైనంతే తీసుకుంటామని గట్టిగా ప్రామిస్ చేస్తున్నాం. ప్రతి యాక్టివిటీలో వాళ్ళ పిల్లలు పార్టిసిపేట్ చేసి పిల్లల లీడర్షిప్ యాక్టివిటీస్, పిల్లలు మానసిక వికాసం అనండి ఏదైనా కానీ అంటే చదువుతో పాటు ఎన్నో జరుగుతా వాళ్ళు కాలేజీని ఓన్ చేసుకునేట్టు చేస్తాం. అది